అన్నగారు నమస్తే. ఏం పేరు మీ పేరు? ఆనంద్. ఆనంద్ గారు. అన్న మరి ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక వచ్చిందన్న. మరి అదే ఇక్కడ స్థానికంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే మనకు మాగంటి గోపీనాథ్ గారు మరణానంతరం ఒక ఉప ఎన్నిక అనివార్యమైంది. మరి ఏంటి మరి 3 పార్టీలు తలపడుతున్నాయి, కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్. మరి ఎలా ఉండబోతుందన్న సిచ్యువేషన్? ఎందుకంటే ఇప్పుడు ఆ బీఆర్ఎస్ నుంచి వాళ్ళ మిస్సెస్కి ఇచ్చారు, ఎవరు మాగంటి గోపీనాథ్ గారు మిస్సెస్ సునీత గారికి ఇచ్చారు బీఆర్ఎస్ నుంచి టికెట్. సో ఇంకా ఇద్దరికి కన్ఫర్మ్ కాలే, బీజేపీ నుంచి అండ్ కాంగ్రెస్ నుంచి. ఎలా ఉండబోతుందన్న పోరు ఇక్కడ? ఇక్కడ గత ప్రభుత్వము ఏం చేయలేకపోయింది. ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం డెవలప్మెంట్ కాలేదు, ఏమి కాలే. ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తర్వాత ఇక్కడ డెవలప్మెంట్ కానీ, పథకాలు కానీ, సన్నబియ్యం కానీ, గృహజ్యోతి కానీ, గ్యాస్ సబ్సిడీ కానీ కొన్ని పథకాలకు ఆకర్షితులయ్యి అప్పుడు అనవసరంగా మేము గెలిపించుకున్నాము గోపీనాథ్ గారిని. ఈసారి కంపల్సరీ కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించుకోవాలని ఇక్కడ బోరబండ డివిజన్లో పబ్లిక్ ఓటర్లు అనుకుంటున్నారు. దానికి తగ్గట్టు ఇక్కడ ఉన్న మాకు లోకల్ కార్పొరేటర్ బాబు ఫసీద్దీన్ గారు మాకు చాలా డెవలప్మెంట్ చేసిరు. ఇక్కడ గత ప్రభుత్వంలో ఉన్నా కూడా ఇప్పుడు ఇక్కడ వచ్చినా కూడా ఆయన దగ్గర లేదే అంటే 120 కోట్లు ఇక్కడ తీసుకొచ్చి బోరబండ డివిజన్ ఎంతో అభివృద్ధి చేసిండు. ఇప్పుడు కూడా లేదంటే కూడా ఒక 50-60 కోట్లు తీసుకొచ్చిండు. ఈ బై ఎలక్షన్ ఉన్న అనివార్య రావడం వల్ల 50 కోట్లు తీసుకొచ్చి ఇక్కడ డెవలప్మెంట్ జరుగుతుంది. ఇంకా ఇనాగ్రేషన్ జరుగుతున్నాయి, బ్రహ్మాండంగా జరుగుతుంది. అందుకనే ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం గెలిపించుకుంటే ఇంకా అభివృద్ధి చెందుతుంది బోరబండ డివిజన్ అని చెప్పేసి మేము అనుకుంటున్నాము. ఇక్కడ వినాయకనగర్ ప్రెసిడెంట్ కాబట్టి శాయశక్తుల లాస్ట్ టైము కాంగ్రెస్ ప్రభుత్వం ఎంపీ ఎలక్షన్లో 15,000 మెజారిటీ ఇచ్చినాం బోరబండ నుంచి. ఈసారి దగ్గర లేదంటే 30,000-35,000 మెజారిటీ ఇక్కడ ఉన్న బోరబండ డివిజన్ నుంచి మెజారిటీ వెళ్ళగలుగుతాము. అది కంపల్సరీ. అది నేను ఒక అధ్యక్షునిగా ఇక్కడ బోరబండ వినాయకనగర్ ప్రెసిడెంట్ చెప్తున్నా, కంపల్సరీ. కానీ మరి ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో క్యాండిడేట్ ఇంకా ఎవరు డిక్లేర్ కాలేదు. ఎవరైతే బాగుంటుంది? అది అక్కడ హైకమాండ్ కానీ అక్కడ వాళ్ళు మెయిన్ పీసీసీ వాళ్ళు నిర్ణయించుకుంటారు. ఎవరిని పెట్టినా కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటాం మేము ఇక్కడ. ఎందుకు కాంగ్రెస్ అంటే పథకాలు మంచిగా ఉన్నాయి. ఇప్పుడు పథకాలు ఇంకా మామూలుగా ఇంకా వచ్చిన పథకాలే పబ్లిక్కి చాలా సంతోషం వస్తాయి. ఇంకా టైం ఉంది కదా, టైం ఉంది, ఇంకా చాలా టైం ఉంది. వాళ్ళు 10 సంవత్సరాలు చేసిరు, ఏం చేసిరు? ఇప్పుడు వచ్చి 1.5 సంవత్సరంన్నర 2 సంవత్సరాల దగ్గర పడుతుంది. ఇంకా ఉంది, టైం ఉంది. అన్ని పథకాలు అన్ని శాంక్షన్ అయితే కంపల్సరీ మార్పు వస్తుంది. ఇంతకుముందు హైదరాబాద్లో ఏం లేదంటారు, హైదరాబాద్లో ఈ సీటు కొడతారు. ఈ సీటు కంపల్సరీ జూబ్లీ హిల్స్ కాంగ్రెస్ పార్టీ కొడుతుంది. వచ్చే మున్సిపల్ ఎలక్షన్లో కూడా బంపర్ మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ కొడుతుంది. కానీ మరి ఇక్కడ బీఆర్ఎస్ సెంటిమెంట్ రాజకీయాలు ఏం వర్కౌట్ అయ్యే అవకాశం లేదు. ఒకప్పుడు ఉండే సెంటిమెంట్ అనేది ఇప్పుడు జనాలు మామూలుగా సెంటిమెంట్ ఉండేమో కానీ ఇప్పుడు సెంటిమెంట్ లేకపోవచ్చు అని నాకు కొద్దిగా మామూలుగా అనిపిస్తుంది. దాని తగ్గట్టు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కొద్దిగా ఆకర్షితులు అయ్యారు. ఇక్కడ ఉన్న లీడర్ కూడా మాకు స్టాండర్డ్ ఇక్కడ బాబా ఫసీద్దీన్ మాజీ డిప్యూటీ మేయర్ ఆయన ఉండడం వల్ల ఏంటంటే ఆయన చాలా అభివృద్ధి అనేది బోరబండ ఏం లేకుండా ఆయన వచ్చిన తర్వాత ఈ ఉన్న బస్ స్టాపే చిన్నగా ఉంటుండే. ఈరోజు ఇది కళ్ళకు కనిపిస్తున్న బస్ స్టాప్ ఇది ఎంతో చాలా బ్రహ్మాండంగా ఎంత ఇరికి ఉండే ఎంత పెద్దగా చేయడం కానీ ఇట్లా కరోనా టైంలో అందరూ ఉంటే ఇక్కడ డెవలప్మెంట్ జరిగింది. ఇక్కడ కరోనా టైంలో కూడా అంత అభివృద్ధి చేసింది కాబట్టి ఆయన ఎటుంటే అటు కాంగ్రెస్ పార్టీ కంపల్సరీ మెజారిటీ ఇచ్చేసి గెలిపించుకుంటాం సార్. మరి సునీత గారికి ఇచ్చారు టికెట్ బీఆర్ఎస్ నుంచి. మరి ఏంటి మరి ఆయన సతీమణి మరి ఆవిడేమన్నా ఎట్లా అనిపిస్తుంది? ఆకర్షితులయ్యే అవకాశం ఉన్నదా? ఆకర్షితులేమో మా దగ్గరికి అయితే ఇంతవరకు బోరబండకి రాలేదు. మేము ఇక్కడ ఉంటా, నేను సెంటర్లో బస్ స్టాప్లో ఇక్కడనే ఉంటా కాబట్టి ఆమె ఎప్పుడో వచ్చిపోతుంది అప్పుడప్పుడు. కానీ మాకైతే మేము అంత వరకు జనాలు కూడా అంటే మామూలుగా ఇబ్బంది ఉంటాయి. కానీ ఓటు దగ్గర వచ్చేసరికి అయితే వాళ్ళు ఎవరైనా ఇప్పుడు ఓటర్ కూడా ఏం చేస్తారు, డెవలప్మెంట్ చూసుకుంటారు, ఎవరు పని చేస్తారు ఎవరు పథకాలు ఇస్తారని చూసుకుంటారు, వాళ్ళకు పని చేస్తారు. ఈ రోజులు జనాలు కూడా మారుతున్నారు కదా. బీజేపీ ఎట్లా ఉండబోతున్నారు? బీజేపీ రెడ్డి అయితే 3rd ప్లేస్లో ఉంటుంది. బీఆర్ఎస్ సెకండ్ ప్లేస్ కంపల్సరీ. కాంగ్రెస్ పక్క బోరబండ డివిజన్లో బంపర్ మెజారిటీ కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది. నవీన్ యాదవ్ అంటున్నారు ఆయనకి అవకాశం ఉన్నది. ఎవరు నిర్ణయిస్తే వాళ్ళకి టికెట్ ఎవరు తెచ్చుకుంటే వాళ్ళకి పనిచేస్తారు. ఎందుకంటే చాలా మంది ఉన్నారు, నాకు తెలిసి 11 మంది ఆశావాదులు ఉన్నారు. ఎవరు టికెట్ తెచ్చుకున్నా వాళ్ళకి పనిచేస్తాం కాంగ్రెస్ పార్టీకి.